చాలా విషయాల్లో ఆయనకి నమ్మకంగా ఉండలేకపోయానేమో కానీ కొన్ని కీలకమైన విషయాల్లో నమ్మకంగా ఉండటానికి ఆయనే శక్తినిచ్చాడు. ఆయనకి మహిమ కలుగును గాక. మీరు కూడా చాలా విషయాల్లో దేవునికి నమ్మకస్తులే ఉండకపోవచ్చేమో, కొన్ని విషయాల్లో అపనమ్మకస్తులుగా అనిపించి ఉండొచ్చు. కానీ మీరు అపనమ్మకస్తులైనా, నేను అపనమ్మకస్తుడైనా ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా చెప్దాం గట్టిగా. కాబట్టి సోదరులారా, వర్క్ చేస్తేనే అని కాదు, వర్క్ చేయకపోయినా నీకు అక్కర కలిగి ఉంటే నువ్వు ఏ అన్యుడి దగ్గరకు వెళ్ళి చేయి జాపొద్దు, ఏ అన్యుడి దగ్గరకు వెళ్ళి దేహి అనొద్దు. నీవు నడిపించబడుతున్న సహవాసం ఉంది, నువ్వు ఎదుగుతున్న సంఘం ఉంది, నిన్ను ప్రేమించే ఆత్మీయులు ఉన్నారు. నీ కొరకు కనీస సాయం తప్పనిసరిగా చేయగలుగుతారు. కాబట్టి ఆత్మీయులైన బిడ్డలారా, మీ అందరికీ మళ్ళా చెప్తున్నాను, అనాథలైన వారికి చెప్తున్నా, సన్నిధిలో నీకు ఆహారం ఉంది. విధవరాండ్రకు చెప్తున్నా, ఏ అక్రమ మార్గాలకు వెళ్ళొద్దు, సన్నిధిలో నీకు పోషణ దొరుకుతుంది. ఇక్కడికి రావడానికి సిగ్గుగా, ప్రెస్టేజీగా బలహీనపడితే మరి తప్పు చేయడానికి ప్రెస్టేజీ లేదా? పాపం చేసి ఆర్జించి బిడ్డలకు పెట్టడానికి ప్రెస్టేజీ అడ్డు రావట్లేదా? అక్కడ అవమానం పొందే కంటే దేవుని సన్నిధికి వచ్చి, ఇప్పుడు నాకు లేదు, ఒకసారి నా దగ్గర పైసలు లేదు, హైదరాబాద్ నుండి చిలకలూరుపేటకి రావడానికి నా దగ్గర డబ్బు లేదు ఛార్జీకి. నేను ఉండే గది పక్కనే మా బావగారు, మా అక్కగారు ఉన్నారు. కానీ అప్పటికి వాళ్ళకి మారు మనసు లేదు, నేనేం మారు మనసు పొందున్నాను. నన్ను దేవుడు ఆయన ఏర్పాట్లో కలిగి ఉన్నాడు, నన్ను ఇక్కడికి పంపిస్తున్నాడు పరిచర్య కొరకు. నా దగ్గర పైసలు లేవు, ఛార్జీ కూడా లేవు. తెల్లవారుజామున చీకటితోనే లేచి మోకాళ్ళు వేసాను, కనిపెట్టాను, ఏం చేయాలి ప్రభా, చిలకలూరుపేటకు వెళ్ళాలి, నా దగ్గర కనీసం 5 రూపాయలు లేవు. ఇంత దారిద్ర్యంగా ఉంది నా పరిస్థితి. నేను ఇప్పుడు ఎవరిని అడగాలి? నా బంధువులు ఉన్నారు, కానీ వారు అన్యులు, వారిని అడిగితే వారు అవమానపరుస్తారు. నేను ఎవరిని అడగాలి నాయన అని ప్రార్థన చేస్తుంటే దైవజనుడు సాల్మోన్ అనే చూపించాడు, నువ్వు వెళ్ళి నా సేవకుని అడుగు అని. అప్పుడు లేచి వెళ్ళి ఛార్జీకి అడిగా, ఎక్కువ అడగల, న్యాయంగా నా అవసరత ఎంతో అంతే అడిగా. ఎంత అంటే, ఫలక్నుమా నుంచి హైదరాబాద్ నేను సికింద్రాబాద్ వెళ్ళడానికి నేను నా భార్య ఇద్దరికి ఛార్జ్ 6 రూపాయలు, 12. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరిన తర్వాత అక్కడి నుంచి సత్తెనపల్లి రావడానికి 34 కలపండి 68, 12 80. సత్తెనపల్లి దిగి నరసరావుపేట వరకు చేరితే అక్కడ దేవుని బిడ్డలు ఉన్నారు, వాళ్ళని కలుసుకుంటే వాళ్ళు నన్ను ఆదరిస్తారు. కనుక చిలకలూరుపేట దాకా కూడా కాదు, నరసరావుపేట దాకా నాకు ఛార్జీకి ఉంటే చాలు అనుకున్నా. నిజంగా సత్తెనపల్లి నుంచి నరసరావుపేటకి అప్పట్లో ఛార్జీ 10 రూపాయలు. అప్పుడు ఎంత అయింది? 90 ఏంటి మీరు భలే లెక్కలు కడుతున్నారు, 100 అంతేనా? కరెక్ట్గా 100. ఆ 100 రూపాయలు ఉంటే నేను నరసరావుపేట చేరతా. అన్నా వందనాలు అన్న అంటే, రాయా కూర్చో అని కూర్చోబెట్టి ఓ ఛాయ్ ఇచ్చాడు. ఛాయ్ తాగా, బ్రదర్ చెప్పండి అన్నాడు. ఏం లేదన్నా, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, నా పరిస్థితి ఏందో అగమ్య గోచరంగా ఉంది, ఏది ప్రయత్నం చేసినా నాకు దరిద్రమే ఎదురొస్తుంది. మీకు ఒక విషయం చెప్తా, ఈ నేపథ్యంలో అందరికీ ఉపయోగపడే మాట. దేవుని ఏర్పాటు నీ మీద ఉంటే, గుర్తుపెట్టుకో, దేవుని ఏర్పాటు నీ మీద ఉంటే దాదాపు 100లో 80 మందికి ఇదే జడ్జిమెంట్ ఉంటుంది, ఏ 20 మందికో వేరు ప్రణాళిక ఉంటుంది. నా పరిశీలనలో నేను చూసింది, దేవుని ఏర్పాటు నీ మీద ఉంటే, నువ్వు దేవుని కొరకు వర్క్ చేయాల్సిన ప్రణాళిక నీ మీద ఉంటే, నీకు ఎప్పటికప్పటికే బండి దొల్లేటట్టు అనుమతిస్తాడు, కానీ ఒక స్థిరమైన ఉపాధిని నీకు ఇవ్వడు. మళ్ళీ చెప్తున్నా, ఒక స్థిరమైన ఉపాధి నీకు దొరకదు. నువ్వు చదివి నువ్వు ఉద్యోగం వెలగబెడదాం అనుకున్నా సరే, మిగిలిన వాళ్ళందరికీ స్థిరమైన ఉపాధి దొరికిద్ది, కానీ నీకు దొరకదు.
అసలు మరీ దారుణంలో వీడు పనికి మాలిన వెధవాయి అనుకున్నోడికి కూడా జాబ్ వచ్చింది, నీకు రాదు. నీకు అదే ఆశ్చర్యంగా ఉంటుంది. వీడు పనికి మాలిన సుంఠా, వీడు అసలు వీడికి ఉద్యోగం ఏంది, నాకు ఉద్యోగం టూ నా బతుకు పాడుగా అనుకుంటావు. నువ్వు పాడుగాని కాడని కాదు, బాగు చేయటానికే. దేవునికి స్తోత్రం. స్థిరమైన ఉపాధి నీకు దొరకనివ్వడు. దొరికింది అనుకో, నువ్వు అతుక్కుపోతావు దానిలో. దేవునికి మహిమ. అర్థమైందా? స్థిరమైన ఉపాధి నీకు దొరికిచ్చాడు అనుకో, అతుక్కుపోతావు. కొంతమందికి అనుమతిస్తాడు, స్థిరమైన ఉపాధి ఇచ్చి అందులోంచి త్యాగం చేసి బయటకు వచ్చేటట్టు చేస్తాడు. కొంతమంది అట్లా ఉన్నారు. కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యాపారాలు పెడతారు, దెబ్బతింటుంటారు. ఇంకొకటి చేస్తుంటారు, న్యాయం జరగదు. చాలాసార్లు అనుకుంటారు, అసలు ఎందుకు నా బతుకు ఏందో, అసలు నా జీవితం ఏందో నాకు అర్థం కావట్లేదు. ఏదన్నా చేయని, ఎక్కడున్నామంటే ఇదిగో ఇక్కడే ఉన్న దరిద్రం ఎక్కువ వస్తుంది, ఎదురు వస్తుంది. ఏదన్నా చేయని, పలకరింపులు దానియే, ఏదేని దరిద్రానియే అని చాలామంది కూర్చొని ఏడుతుంటారు. ఎందుకు ప్రభా నా మీద ఇంత పగబట్టావని. ఆయన అంటాడు, నీకు వినపడదులే, కాకపోతే లేదు బెటర్, నీకు పర్మనెంట్గా ఏదన్నా ఉపాధి ఇచ్చాను అనుకో, నువ్వు ఫిక్స్ అయిపోతావురా దానిలో. అందుకని నీవు నా పని చేయాలి, నీ మీద నా ఏర్పాటు ఉంది కనుక ఎప్పటికప్పుడే నీకు దొరుకుతుంది, అంతే. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందో? అది పరిస్థితి. కాబట్టి ఎవరైనా అట్లా ఇబ్బంది పడుతుంటే ఈ మాటతో ఆలోచన చేసుకోండి. అసలు నీ మీద ఉన్న ప్లాన్ ఏంటో నీకు అర్థమైపోద్ది. స్థిరంగా మాత్రం దొరకదేది. ప్రైజ్ ది లార్డ్. దొరకలేదు అంటే దరిద్రం అనుకోవద్దు. ఆయన ఉద్దేశం ఏదో ఉంది నా పట్ల, ఆయన ప్లాన్ ఏదో ఉంది, ఆయన ప్రణాళిక ఏదో ఉంది అని దాన్ని నీకు స్పష్టపరిచినట్లు ప్రార్థనలో కనిపెట్టు. అప్పుడు రెండిట్లో ఏదో ఒకటి చెప్తాడు. నీకు ఉపాధి ఇస్తాడు, లేదరా నువ్వు నా పరిచర్య చేయాలంటే ఆ మార్గం అన్న నీకు చూపిస్తాడు. ఇందులో ఇంకొకటి గుర్తిస్తాడు. ఫస్ట్ నీ భారాన్ని గుర్తిస్తాడు, దేవుని కొరకు నీకున్న ఆకలి గుర్తిస్తాడు. గుర్తించే ఇట్లా జోక్యం చేసుకుంటాడు. నా అనుభవంలో నేను గుర్తించింది అది. అరే ఎన్ని రకాల ప్రయత్నాలండి నేను చేసింది. అసలు నేను చేసిన అన్ని జీవితే బిత్తరపోతారు మీరు. అన్ని చేశా, ఎందులో నాకు మార్గం దొరకలా. చివరికి ఇక దేవుని పరిచర్య కొరకు, దేవుని ఏర్పాటు కొరకు ఇక్కడికి రావడానికి ఉపక్రమించినప్పుడు అప్పుడు ఇచ్చాడు ఒక ఉపాధి. ఆ ఉపాధి కూడా దేనికి? ఇక్కడ నేను నిలదొక్కటానికి, నిలదొక్కి పని ప్రారంభించడానికి. దేవునికి మహిమ. ఆయన దగ్గరికి వెళ్ళి ఇదే చెప్పా, ఏది చేద్దామన్నా నాకు ముందుకు రావట్లేదన్నా, దరిద్రమే ఎదురొస్తుంది. ఒక్కడినైతే ఇబ్బంది లేదు, భార్య, 2 బిడ్డలు, కుటుంబం, ఎట్లా చాలా కష్టం అవుతుందన్నా. మరి ఇప్పుడు నా పరిస్థితి చూడు, నా హెల్త్ బాగలేదు, చిలకలూరుపేట వెళ్దామంటే నా దగ్గర ఛార్జీకి లేదన్నా అని బాధపడ్డా. అడిగాను, నాకు ఒక 100 రూపాయలు ఇవ్వన్నా, దేవుని చిత్తం అయితే నేను మళ్ళీ మీకు ఇస్తాను, నా దగ్గర ఛార్జీకి లేదన్నా అని మొత్తం ఛార్జీ లెక్క చెప్పా. అదే మీకు చెప్పిన లెక్క చెప్పా, 100 రూపాయల లెక్క. ఆయన లోపలికి వెళ్ళి 300 తీసుకొచ్చి నా చేతిలో పెట్టి, మరి ఆయన దైవజనుడు, ఆయనకి ఎక్కడి నుంచి వస్తాయి? వాస్తవంగా నేను ఇవ్వాలి ఆయనకి, కానీ మరి లేదు పరిస్థితి. అన్యుడి దగ్గరిక నేను పోయి చేయి చాపలేను. కాబట్టి నా దగ్గర కలిగున్నవి తీసుకెళ్ళి ఇవ్వటానికైనా, నాకు లేనప్పుడు వెళ్ళి అన్నను అడగటానికైనా నాకు స్వతంత్రం ఉంది దైవజనుడి దగ్గరే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి, అవునా? మన కలిగున్నవి తీసుకెళ్ళి చేతిలో పెట్టి ప్రార్థన చేయన్నా అంటానికైనా, నాకు అక్కరగా ఉందన్నా కొంచెం నాకు సహాయపడరా అని అడగటానికైనా, మనకు చనువు స్వాతంత్రం ఉంది ఎక్కడ? పక్కింటి వాళ్ళ దగ్గర, అన్న దగ్గరే కదా, దైవజనుడి దగ్గరే కదా. వాస్తవంగా దైవ సేవ చేయగోరే వాళ్ళు ఖచ్చితంగా ఈ మనసు కలిగి ఉండాలి. ఇంత ఫ్రీడమ్, ఇంత స్వేచ్ఛ బిడ్డలకి ఇచ్చి ఉండాలి, ఇంత అందుబాటులో కూడా ఉండాలి దైవజనుడు. అన్నీ ఇస్తే పొందుకోవటం మాత్రమే, మళ్ళీ ఏదన్నా మనకు అక్కర కలిగితే తేడా పడిద్ది వ్యవహారం మనం అడిగితే అనే భయం రాకూడదు దైవజనుడి దగ్గర. కాబట్టి ఆయన నాకు అలాగ ఇచ్చి నా మీద చేతులుంచి ప్రార్థన చేసి
బ్రదర్, దేవుడు నిన్ను ఏదో సమస్యను కల్పించినట్టు తీసుకెళ్తున్నాడు, కానీ నిజంగా సమస్య కోసం కాదు. దేవుడు నిన్ను అక్కడ వాడుకోవడానికి తీసుకెళ్తున్నాడు. దేవుడు నీ చేత అక్కడ పరిచర్య చేయిస్తాడు, వెళ్ళు అని ప్రార్థన చేశాను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనకి ఏదైనా మన కుటుంబ సభ్యుల తర్వాత సహజంగా మనం ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ని వెతుక్కుంటాం. కొంతమంది అయితే ఆత్మీయ నాయకుడు ఇంకా సమీపంగా ఉంటే ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి ముందు అన్న అనుకుంటూ వస్తారు. ఏ బాధ వచ్చిందో అన్న ఎక్కడ ఉన్నాడు, అన్న కావాలనుకుంటూ వస్తారు. అన్న అందరికీ అందుబాటులో ఉండడు కనుక మరో కొంతమంది అన్నలను ఏర్పాటు చేశాడు. ఎందుకు ఈ అన్నలో? కేవలం మీకోసమే, కేవలం మీకోసమే, ఉపచారం కోసం, మీకు మేలు చేయటం కోసం, మీ సమస్యలు విని మీకోసం ప్రార్థన చేయటం కోసం. అంతేకాదు మీకు అక్కరగా ఏదన్నా ఉంటే మేము తీర్చగల స్థాయిలో తప్పకుండా తీర్చడం కోసం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి. కాబట్టి ఇది మీరు మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా మీరు అక్కర కలిగి ఉంటే ఇది నీ ఫ్యామిలీ, నువ్వు పొందొచ్చు.